హలో. హలో! సార్ గుడ్ ఈవెనింగ్. వెంకట్ గారండి? అవునండి. గుడ్ ఈవెనింగ్. ఎవరు? సార్ నమస్తే సార్. ఎలా ఉన్నారండి? బాగున్నానండి. మీరెలా ఉన్నారు? ఒక్క నిమిషం బయటకొస్తున్నాను. అలాగే. చెప్పండి సార్. ఎవరండి? సార్ పరంధామ్ గారు మీ నంబర్ ఇచ్చారండి. ఓకే. మీకు ఇదే మిమిక్రీ ఆర్టిస్ట్ ఏదో రిక్వైర్మెంట్ ఉందంట కదా సార్? అవునండి. ఏంటి సార్ ఈవెంట్ ఫంక్షన్ ఏంటి సార్? జరుగుతుంది. మ్యారేజ్ ఈవెంట్ ఇది. ఆల్రెడీ ఓకే. చెప్పండి మీరు. నేను మిమిక్రీ ఆర్టిస్ట్ అండి. ఓహ్! గ్రేట్. నైస్ అండి. సార్ క్రౌడ్ ఎంతమంది ఉంటారు సార్? అంటే ఎంత అనుకుంటున్నారు? క్రౌడ్ 1000 పీపుల్స్ దాకా వస్తారండి. 1000 మెంబర్స్. ఓకే. 1000 మెంబర్స్ వస్తారు. ఓకే. పెదగచ్చు కూడా. ఆ! మనకేంటంటే ఆ! మంచిగా ఎంటర్‌టైన్ చేయాలి. పిల్లలు చాలా మందొస్తారు. ఫ్యామిలీస్ వస్తారు. ఓహ్! వెరీ సో, నైస్ సార్. మొత్తం ఫోకస్ అంతా మీ మీదే ఉంటది. సార్ యాక్చువల్‌గా మీరు అంటే నా మిమిక్రీ వింటే మీ అవును. ఇంకా మీ అంటే నాకు శాంపిల్ ఏం తెలీదు. మీ గురించి ఒకసారి అదే. నేను చెప్తాను సార్. అదే మీ ఫ్యూచర్ ఈవెంట్స్ అన్నీ ఇంక మనకే ఇస్తారు డెఫినెట్‌గా. డెఫినెట్‌లీ అండి. రీసెంట్‌గా అంటే ఏమంటారు? ఈ తానా, తందాన, నాట, ఓహ్! నోట, నోట ఇవన్నీ గూడా మనమే ఓకే. జేస్తాం సార్ యాక్చువల్‌గా. సూపర్. ఆ! అంటే మనం ఎక్సలెంట్ ఎక్కువ అండి. ఫారెన్ ఈవెంట్స్ చేస్తాం సార్. ఓకే. తెలుగు స్టేట్స్‌లో పాపులర్ నేను. బట్ తెలుగులో కొంచెం ఇక్కడ తక్కువ చేస్తుంటాను. ఓకే. హ్మ్. ఏదన్నా శాంపిల్ ఏదన్నా వినిపిస్తారా? వినిపించమంటారా? ఆ! షూర్ అండి. వినిపించండి. ఓకే. సార్ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఇప్పుడు మీరు ఇంట్లో ఉన్నారు. ఓకే. మీ ఇంటి మీద బోయింగ్ 737 ఫ్లైట్ ఎళ్తుంది. ఓకే. ఇంటి మీద. మీ ఇంటి పైన నుంచి ఎళ్తుంది. ఓకే. ఎలా ఉంటుంది? ఆహా! ఓకే. వినిపిస్తాను సార్ మీకు. హ్మ్. ఆ! ఎళ్ళిపోయిందా అండి? ఉందా అది? అలా ఫ్లైట్ ఉంటుంది సార్. ఎళ్ళిపోయిందా? ఉందా? ఎళ్ళిపోద్ది అర్థం సార్. అలా పాస్ అయిపోద్ది. ఇప్పుడు అవునా? ఇంకొకటి ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ పంజాగుట్టలో ఆటో ఎక్కారు సార్. ఓకే. అమీర్‌పేటలో దిగాలి. మీరు ఆటోలో ఓకే. ఉన్నారు. ఓకే. ఎలా ఉంటుంది? ఏ సౌండొస్తదిప్పుడు? ఆటోగా సార్ ఎక్కారు. ఓకే. ఆ! ఎలా ఉంటుంది? హ్మ్. ఏంటి? హలో? అమీర్‌పేట వచ్చేస్తారు. మీరు దిగేస్తారప్పుడు. ఆటో వచ్చేసిందా? ఆహా! ఆటో సౌండొచ్చిందా? వచ్చిందండి. ఇంకొకటి ఇప్పుడు మీరు పొద్దున్నే బాల్కనీలో కూర్చొని ప్రశాంతంగా కాఫీ తాగుతూ ఉంటారు. అక్కడ కొన్ని బర్డ్స్ పిట్టల అరుపులు అవి వినిపిస్తుంటాయి కదా సార్ పొద్దున్నే. ఓకే. ఎలా ఉంటుంది? ఓహ్ మై గాడ్! పిట్టలు కొద్దిగా ఓకే అండి. పిట్టలు కొంచెం అరుస్తున్నట్టు ఏదో తెలుస్తుంది. తర్వాత ఇప్పుడు మీరక్కడ కాఫీ తాగుతున్నారు కదా సార్ బాల్కనీలో. ఇవి కాదండి. మనుషులు ఏం లేవా అండి? అది ఉంది సార్. డైలాగ్స్ కూడా నేను చెప్తాను. సినిమా యాక్టర్స్ ఓకే. ఎలా చెప్తారో అన్నీ నేను డెఫినిట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఓకే. మీరక్కడ కాఫీ తాగుతున్నారు కదా! అవును. బాల్కనీలో. హ్మ్. ఆ కప్ అక్కడ పెట్టి మీరు లోపలికొచ్చేసారు. ఓకే. దాని చుట్టూ చీమలు వాలుతాయి కదా సార్. అవును. ఆ! అవి ఆ కాఫీని ఎలా తీసుకుంటాయి? చీమలు కాఫీ తాగే సౌండ్ గూడా ఇస్తారా? ఎలా తీసుకుంటాయనేది చూపిస్తాను సార్. ఇది ఓకే. యాక్చువల్‌గా ఎవరు చేయరిది. అదే నేను ఫస్ట్ టైమ్ వింటున్నాను. ఇది కొంచెం కొంత నిపుణుల పర్యవేక్షణలో చేయాలి సార్ ఇది. ఓహ్! హ్మ్. గ్రేట్. ఆ! ఇది చీమల సౌండ్ ఇంత పెద్దగా వస్తదా అండి? మీరు ఇంటర్నేషనల్ అంటున్నారు. ఇంటర్నేషనలా? అసలు ఔట్ ఆఫ్ వరల్డ్‌లో ఉన్నట్టున్నారు. సో, అవి అలా కాఫీ సిప్ చేసి ఎళ్ళిపోతాయి. ఓహ్! ఇప్పుడు ఒక సినిమా డైలాగ్ తీసుకుందాం సార్. మీరన్నట్టు కొంత ఓకే. మిమిక్రీ వాయిస్ నాకేదైనా నుంచి అన్నారు కదా! హీరోలు ఏదన్నా చేసిందేదా? హీరోలు అన్నారు కదా! చెప్తాను. ఇప్పుడు ఏంటి మైండ్ బ్లాంక్‌లో ఆహ్, ఉంది. అర్థం కావట్లేదు. చెప్పండి. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా అని ఒక పాపులర్ డైలాగ్ ఉంది వావ్! సార్. చిరంజీవి డైలాగ్. మెగాస్టార్ యెస్. గారిది. యాహ్! అవును. సో, ఇప్పుడది ఎగ్జాంపుల్ 'మహేష్ బాబు' చెప్తే ఎలా ఉంటుంది? ఓకే. గ్రేట్. హ్మ్. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఆ! మహేష్ బాబు డైలాగ్ అన్నారు? ఆ!
నెక్స్ట్ 'ప్రభాస్' గారు చెప్తే ఎలా ఉంటుంది? మహేష్ బాబు చెప్పేసాడా? ఆ! ముక్కు కూడా సౌండ్ వచ్చింది సార్. ఇదే 'ప్రభాస్' గారు చెప్తే ఎలా ఉంటుంది? ఆ! ముక్కే గదని పీకేస్తే పీక కోస్తా. హలో మీరు అంటే ఏ హీరో చేస్తున్నారు? ఎవరిది చేస్తున్నారు? అర్థమే కావట్లేదు నాకు. అల్లు ఇందాక అర్జున్ గారు చెప్పింది అల్లు అర్జున్ గారు చెప్తే ఎలా ఉంటుంది సార్ ఈ డైలాగ్? ఓకే. మొక్కే కదని పీకేస్తే పేక కోస్తా. ఆ? బాబు నువ్వు ఏం చేస్తున్నావు? నీకు అర్థమవుతుందా? నీ పేరు ఏదన్నావు ఒకసారి చెప్పవా? గిడ్డయ్య. గిడ్డయ్య అవును సార్. మిమిక్రీ ఆర్టిస్ట్ గిడ్డయ్య. అవునండి. పేరు గిడ్డయ్య? అవును సార్. మా తాత పేరు నాకు పెట్టారు. ఇందాక ఏదో చెప్పినట్టున్నారు. మీకు పరంధామ్ అని ఆయన మీ నంబర్ ఇచ్చింది. ఆయన ఓకే, ఆయన నాకు ప్రొఫెషనల్ అని చెప్పాడు. మీరే ఇంటర్నేషనల్ అంటున్నారు, నేషనల్ అంటున్నారు, తెలుగులో బాగా ఫేమస్ అంటున్నారు. ఇప్పుడు నాకు ఒక్క వాయిస్ లోనే. ఇప్పుడు ఓల్డ్ హీరోస్ తీసుకుందాము. ఇదే డైలాగ్ సూపర్ స్టార్ కృష్ణ గారు చెప్తే ఎలా ఉంటుంది? బాబాయ్ మొక్కే కదని పీకేస్తే పీక కోసేస్తాను. ఏమనుకోవటం? బాబు ఎవరు బాబు నువ్వు? అసలు ఎక్కడి నుంచి వచ్చావు? ఏ ఊర్లో ఉన్నావు? అరే బాబు, నువ్వు అసలు మిమిక్రీ ఆర్టిస్ట్ అయినా? బుర్ర ఉందా? మైండ్ అసలు నీకు వాయిస్ లేదు, పాడు లేదు. ఎవర్రా బాబు నువ్వు? నాకు వచ్చి నా దగ్గర ఇరుక్కున్నావు. అసలు నీకు నీ నెంబర్ ఇచ్చిన, నా నెంబర్ ఇచ్చిన కొట్టాలని పట్టుకొని అసలు మీ మైండ్ లేదా? అసలు ఏం వాయిస్లు చేస్తావు దాని నుంచి? నీకన్నా నేనే బాగా చేస్తాను. అసలు మా ఊర్లో నేనే బాగా చేసుకుంటా కదా, నీకన్నా తలకాయ నొప్పి. నువ్వు అసలు ఎక్కడ దొరికావు? ఫోన్ పెట్టే నువ్వు మంది అర్జెంట్ గా. సార్ ఇప్పుడు ఆగు మొహం. ఒక్క నిమిషం. అరే ఆగు. కాదు సార్, ఇప్పుడు చేస్తావు. నీకు ఒక వాయిస్ కూడా రాదు, పాడు రాదు. కాదు సార్, ఇప్పుడు ఆ చీమలు మీరు వదిలేసిన కాఫీ, చీమలు తగలట, చీమలు మాట్లాడేది, చీమలు పీల్చేది కూడా చెప్తారు. అసలు ఎవరన్నా అది ఎలా ఉంది సార్? అసలు డైలాగ్, హీరో డైలాగ్ ఒకటన్నా కరెక్ట్గా చెప్పినావు నువ్వు? అసలు నీకు ఎవరు నేర్పించాడు? నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు? అసలు మైండ్ నుండి మాట్లాడుతున్నావా? అసలు మిమిక్రీ వచ్చా నీకు? అసలు మళ్ళీ తెలుగులో ఫేమస్ తొక్క తోలు అని చెప్పావు స్టార్టింగ్ లో. నేను అసలు ఎంత ఇంట్రెస్ట్ గా పనులన్నీ మానుకొని వచ్చి మరి కూర్చున్నాను ఇక్కడ. అసలు నేను నా నెంబర్ ఇచ్చిన కొట్టాలి పట్టుకుని, వాడు వరందా తాడ తీయాలి పట్టుకుని ముందు. ఒక నిమిషం. ఇప్పుడు సార్ ఒక నిమిషం సార్. ఏంటి సార్ మీరు? ఒక నిమిషం. అది కాదు, అసలు మిమిక్రీ వచ్చా నీకు అసలు? సార్ ఇది ఒకసారి ఇది వినండి కావాలంటే. ఇప్పుడు రామ్ చరణ్ గారు సేమ్ డైలాగ్ చెప్తే ఎలా ఉంటుంది ఒకసారి వినండి. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. నేను వస్తున్నా, నీ పీక కోయడానికి వస్తున్నా. నా టైం అంతా వేస్ట్ చేసావు. అసలు ఎక్కడ నేను పెళ్లి పనుల్లో నేను బిజీగా ఉంటే పిలిచి మరి ఫోన్ ఇచ్చి. వెంకట్ గారు ఎక్కడ నీ పేరు చెప్పు. అసలు ఏ ఊరు నీది? గిడ్డయ్య అండి, హైదరాబాద్. హైదరాబాద్ ఎక్కడ ఉంటావు చెప్పు. నేను చెప్తాను కానీ ఇది ఒక విషయం వినండి. ఆగు, నువ్వు హైదరాబాద్ ఎక్కడ ఉంటావు చెప్పు. నీకు మిమిక్రీ అసలు ఎట్లా చేస్తున్నావు, ఎక్కడ ఉంటున్నావు చెప్పు, నేను వస్తా. ఇప్పుడు వెంకట్ గారు, మీ ఫ్రెండ్ భాను గారు ఉన్నారు కదా? భాను? అవును. యాక్చువల్గా మీ నెంబర్ ఆయన షేర్ చేశారు సార్. ఇది ప్రాంక్ కాల్ అండి. నేను ఆర్జే రాజు మాట్లాడుతున్నాను. నేను మిమిక్రీ ఆర్టిస్ట్ కాదు సార్. ఇది ప్రాంక్ కాల్ అండి. భాను చేసిన పని ఇది సార్. ఇప్పుడు మీరు ఆర్జే రాజ్? సారీ బ్రో, అస్సలు కనుక్కోలేకపోయాను. ఇప్పుడు పంజాగుట్టలో ఆటో ఎక్కి అమీర్పేటలో దిగారు కదా, ఆటో సౌండ్ ఎలా ఉంది సార్? అసలు మామూలుగా కాదు. నేనైతే పిచ్చిలు వేసిపోయాను. నాకు అసలు ఎవడరా బాబు మిమిక్రీ ఆర్టిస్ట్? ఇంతమందిని చూసా కానీ ఇంత టాలెంట్ పర్సన్ ఎక్కడ చూడలేదు బాబోయ్. నేను అసలు ఇన్ని రకాల సౌండ్లు మిమిక్రీ ఆర్టిస్ట్ ఇస్తున్నారంటే ఎక్కడ ఇంటర్నేషనల్ స్టేజ్ లో అనుకుంటున్నా నేను. అంటే మనం అన్ని తానా తందాన అన్ని మనమే చేస్తుంటాం సార్. నిజమే సార్. వండర్ఫుల్ మైండ్ పోయింది అసలు. ఒక్కసారి బీపీ వచ్చేసింది. పెళ్లి పనుల నుంచి బీపీ తెప్పించారు, కూల్ కూడా చేస్తారు అనుకో. సో బాను చెప్పాడా మీకు? బాను? అవును సార్. మన ఈవెంట్ మనమే చేద్దాం సార్. డెఫినెట్గా.